అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా హీట్ ఎక్కుతున్నాయంటే, మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నాడు బుట్టంగారి మాధవరెడ్డి. బీసీ రిజర్వేషన్లు అడ్డుకొని పెద్ద తప్పు చేసిండని అనిపిస్తూ ఉన్నది. సరే, బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నావు, మొత్తం ఓసీ సామాజిక వర్గం, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద హీరోని అవుతానని అనుకున్న నేపథ్యంలో ఇక్కడ ఏ జాతుల గురించి అయితే కొట్లాడిండో అదే జాతులు అక్కడ మట్టు పెట్టడం జరిగింది. ముఖ్యంగా బీసీ వర్గాలు ఓటు కూడా పడకపోవడం గమనార్హం. ఇక్కడ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. బుట్టంగారి మాధవరెడ్డి ఏదో హైలైట్ అవుతా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏది సెన్సేషనల్ అయితే, ఏ వార్త సెన్సేషనల్ అయితే అందులో పోయి దూరి ఆ అడ్డుపులో వేయడం అనేది ఒక ఆనవాయితీగా, అంటే ఒక రకమైన వైరల్ అవ్వడం కోసం ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి ఇక్కడ ఈయన ఒక బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిండు, మన అందరికి విషయం తెలిసిందే. అయితే కనీసం ఈయన మీడియా ముందుకు వస్తే ఈయన హైలైట్ అవ్వడానికి తప్పితే అసలు బీసీ రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నాం అంటే కనీసం సమాధానం లేకుండా మా ఓసీ వర్గాలు నష్టపోతున్నాయనో, లేకపోతే ఇంకా బీసీలకు రిజర్వేషన్లు ఎందుకనో, ఇంకా అనదర్ పదాలు, ఈడబ్ల్యూఎస్ కూడా బీసీలకు పనిచేస్తుందనే విధంగా మాట్లాడిన పద్ధతి చూసినాం. మనం మాట్లాడుతూ ఉంటే, నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే బీసీ రిజర్వేషన్లకు కూడా ఈడబ్ల్యూఎస్ కూడా బీసీలకు పనిచేస్తుందని చెప్పిండు. అట్లా ఉన్నది ఈయన మెంటాలిటీ. అలాంటిది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంత చెత్త పార్టీ అంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంత బీసీల ఎంత బీసీ ద్రోహిగా ప్రవర్తిస్తున్నదంటే కీలకంగా చూడొచ్చు. దయచేసి మిత్రులారా, బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది బుట్టంగారి మాధవరెడ్డి. అది క్లియర్గా రాష్ట్రం అంతా కాదు, దేశం మొత్తం చూసింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ ఒక టికెట్ ఇచ్చి ఇంకా ద్రోహం చేసింది. అయితే ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పైన కనీసం అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ఏ విధంగా ఇక్కడ తప్పిదం చేసింది అన్నది చూడవచ్చు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు కనీసం చర్చ పెట్టకపోగా ఈ విషయంలో బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది మూడుచింతలపల్లిలో. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ బుట్టంగారి మాధవరెడ్డిని ఓడగొట్టిరు. ఎవరు ఓడగొట్టిరు అంటే ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మరో వ్యక్తిని గెలిపించారు. అంటే నిజంగా ఈయన రెడ్డిల పట్ల హీరో అయితే మరి ఎందుకు గెలిపించుకోలేకపోయారు? వైరల్ అవ్వడం కోసం బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం కాదు తెలివి. వైరల్ అవ్వడం కోసం బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం తెలివి కాదు. బీసీల నోట్ల మట్టు కొట్టడం తెలివి కాదు. అది మిత్రులారా ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల గురించి కానీ 42% రిజర్వేషన్ల గురించి కానీ అసలు ఈ ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేనట్టుగా కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో కనీసం బీఆర్ఎస్ పార్టీ దాన్ని అడిగిన దాఖలాలు కనబడతలేవు, అడిగిన పాపాన పోతలేవు. అంటే ఏ విధంగా జరుగుతూ ఉన్నది, ఏం కదా, ఎట్లా జరుగుతూ ఉన్నదని క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీల పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఏంది, ఏ పార్టీ వచ్చినా బీసీలు ఏదో ఒక పార్టీకి వత్తాసు పలకడమేనా అనే పనిగా కనబడతా ఉంది. మరి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జాతుల గురించి అయితే కొట్లాడిండో బుట్టంగారి మాధవరెడ్డి అదే జాతులు ఓడగొట్టినాయి. ఆ జాతులు ఓడగొట్టినే ముఖ్యంగా బీసీలతో గెలుపుకొని తప్పు చేసిండేమో అని ఆ తల పట్టుకునే పరిస్థితికి వచ్చింది. బుట్టంగారి మాధవరెడ్డిని ఓడగొట్టమని మాజీ మినిస్టర్ మల్లారెడ్డి చెప్పిండు. అసలు నాకు బీసీ రిజర్వేషన్ల గురించి కేసు వేసిన విషయం తెలియదు, ఈయన ఓడగొట్టురు అని చెప్పిండు. దాదాపు ఇప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో దిగి 50 నుంచి 2 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టుగా కనబడతా ఉంది. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి, ఈ పార్టీలు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నాయి? ఒక బీసీ రిజర్వేషన్ల గురించి అడ్డుకోవడం కోసం వేసిన వ్యక్తి, బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం కోసం హైకోర్టులో కేసు వేసిన వ్యక్తిని ఏ విధంగా కాపాడుకొచ్చిన? ఇంత డబ్బు ఎక్కడిది మరి బుట్టంగారి మాధవరెడ్డి దగ్గర? ఒక పేదోడి మధ్యతరగతి అన్నాడు 50 లక్షల నుంచి 2 కోట్లు పెట్టి అంత డబ్బు ఎక్కడి వచ్చింది? ఇక్కడ చూసుకుంటే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన కేసు వేసిన బుట్టంగారి మాధవరెడ్డి ఓటమి ఇక్కడ 13/2/2026 ఫ్రైడే 12:42కు రిజల్ట్ వచ్చింది. మూడుచింతలపల్లి పరిధిలోని కేశవపూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ సుమారు 50 ఓట్ల తేడాతో ఓడిపోయిన మాధవరెడ్డి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసి సంచలనం సృష్టించిన మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసి సంచలనం సృష్టించిండు. నేను ఏమని చెప్పినా, ఏదో ఇప్పుడు మనం సంచలనం కావడం కోసం వేరే టోళ్ళ మీద కడుపు మీద కొట్టడం అవసరం లేదు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకొని బుట్టంగారి మాధవరెడ్డి బీసీల పక్షాన బీసీల ద్రోహిగా ఒక ముద్ర పడిపోయింది. అయితే తనను నిజంగా ఈ రెడ్డి సామాజిక వర్గం, ఈ అగ్రకులాలు ఎవరైతే ఉంటారో ఓసీ సామాజిక వర్గం బాగా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నట్టున్నారు. అదేం జరగలే. అక్కడ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన రెడ్డి జాగృతి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతి అని ఒకటి పెట్టుకున్నాడు.
బుట్టంగారి మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు షాక్ ఇచ్చారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవపూర్ 10వ వార్డు నుంచి మాధవరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన తన సమీప అభ్యర్థి చేతిలో 50 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బుట్టంగారి మాధవరెడ్డిని గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి మల్లారెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఇక్కడ కెమెరా ముంగట్నేమో ఒక లెక్క, కెమెరా ఆఫ్ కెమెరా ఒక లెక్క, ఆన్ కెమెరా ముంగట ఒక లెక్క. ఏం డ్రామాలో అసలు ఈ మల్లారెడ్డిని పట్టుకుంటే నిజంగా సినిమా హీరోలు కూడా, సినిమా యాక్టర్లు కూడా పనిచేయరు. ఆ రకంగా మల్లారెడ్డి యాక్షన్ చేస్తాడు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ వార్త రాసే సమయానికి పలు మున్సిపాలిటీ ఫలితాలు విడుదలయ్యాయి. కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకుంది. కొడంగల్, మధిర, అశ్వరావుపేట, భీమ్గల్, ధర్మపురి, చండూరు, హాలియా, చిట్యాల, చొప్పదండి, సదాశివపేట, బాన్సువాడ, దేవరకద్ర, నాగర్ కర్నూలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటే అత్తదిగా కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఏం చేస్తుంది? ఎక్కలేని డబ్బులు వంచి తాయిలాలు తాయిలాలు ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఏం చేస్తుంది? ఏంటంటే బందోబస్తు మధ్యలో ఎమ్మెల్యే గారు, గౌరవ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తిరిగినాక కాంగ్రెస్ పార్టీ రాకపోతే మున్సిపల్ అభ్యర్థి కన్నా వీళ్ళు ఎక్కువ కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగిరు భయానికి. ఒకట్లా రాకపోతే ఏం చేస్తుంది? అయితే బుట్టంగారి మాధవరెడ్డి దాదాపుగా 50 నుంచి 2 కోట్ల రూపాయలు, 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు పెట్టి ఓడిపోయినట్టుగా సమాచారం అందుతూ ఉన్నది. మరి బుట్టంగారి మాధవరెడ్డికి ఇన్ని డబ్బులు ఎక్కడివి? అసలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే బీసీల బతుకు బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఉన్నదనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దయచేసి మిత్రులారా, నేను బీఆర్ఎస్కి ఏం వ్యతిరేకంగా చెప్పట్లేదు. కానీ విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తి యొక్క బీసీ ద్రోహి బీఆర్ఎస్ కౌన్సిలర్ టికెట్ ఎట్లా ఇచ్చింది? అదొకసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు మన పీకల మీదకి వస్తే వాళ్ళకు టికెట్లు ఎట్లా ఇస్తున్నారు అనేది అగ్రకులాలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.